తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం. వసుదేవసుతం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ. 5000 సంవత్సరాల క్రితం అర్జునుడిని నిమిత్తంగా చేసుకుని ఆ శ్రీకృష్ణ భగవానుడు ఈ జగత్తుకు భగవద్గీతను బోధించారు. ఆ భగవద్గీతను ఎందరికో జ్ఞాన గీతగా బోధిస్తూ ఉన్నారు గీతాగాన ప్రవచన ప్రచారకర్త ఎల్వి గంగాధర శాస్త్రి గారు. భగవద్గీత ఫౌండేషన్ను స్థాపించి ఎందరికో భగవద్గీత యొక్క ప్రాధాన్యతను ఆయన తెలియజెప్తూ ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే గీతా ప్రచారం కోసమే తన జీవితాన్ని అంకితం చేసినటువంటి తొలి భారతీయ గాయకులు ఎల్వి గంగాధర శాస్త్రి గారు. వారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం గీతాంజలి గారు. ఆయుష్మాన్ భవ, శతమానం భవతి, సంపూర్ణ శ్రీకృష్ణానుగ్రహ ప్రాప్తిరస్తు. చాలా సంతోషం. మీ పాద పద్మాలకు నా నమస్కారాలు. ఇది చాలా మంది అడిగేటువంటి ప్రశ్న. అసలు దేవుడు ఎక్కడున్నాడు? ఉన్నాడా? ఉంటే చూపించండి అంటారు కదా. ఎంత నాన్ సెన్స్ అది. మీకు అలాంటి విన్నప్పుడు అంటే అమాయకం అనిపిస్తుంది. అంటే పాపం లాజిక్ కోసం ఏదో ప్రయత్నిస్తారు. వాడికి చూడాలని ఇంట్రెస్ట్ ఉంది అనమాట. దేవుడు ఉన్నాడు లేని వాడికి అసలు చర్చే లేదుగా. ఒకవేళ చర్చ ఉన్నా కూడా బద్ధగస్తులు అడిగే ప్రశ్న అది. ఏది దేవుడున్నాడా అని అడిగితే ఓకే, ఉంటే చూపించంటాడే అది బద్ధగస్తుడు అడిగే ప్రశ్న. ఎందుకంటే వాడు చూడడానికి కనపడ్డు. యోగమాయా సమావృత, యోగమాయ చేత ఆవరించబడి ఉండటం వల్ల పరమాత్మ కనిపించడు. సృష్టిలో ఏ పవరు కనిపించదు. అది ఫీల్ తప్ప, నువ్వు ఫీల్ అవ్వాల్సిందే తప్ప. మీతో మాట్లాడుతుంటే అసలు ఎంత ఆనందం అట్లా అన్నారు. ఇట్లా అంటే ఏమిటో చెప్పండి. ఏ మాటలు ఏం చెప్తాం? అనుభూతి అన్నారు. అబ్బో అసలు మేము చెప్పలేము. సినిమా బాగుంది అన్నారు. సినిమా అంటే అంటే ఏం బాగుంది అంటే నేను చెప్పలేను రా, ఆ 2.5 గంటలు నేను చెప్పలేను. నువ్వు ఒకసారి వెళ్ళి తీరాల్సిందే అంటాం. అవును. సో స్వప్రయత్నంతో మీరు ఏదైతే అనుభూతిని సాధించగలరో అట్టి అనుభూతి పేరు పరమాత్మ. ఊరికే రాడు. ఊరికే ఉద్యోగం వచ్చేసిందా? మిమ్మల్ని ఛానల్లో తీసుకున్నప్పుడు ఎన్ని చూసుంటారు? ముందు ఛానల్లో స్క్రీన్ మీద కనిపించడానికి మనిషి బాగుండాలి, గొంతు బాగుండాలి, కాంటెంపరీ ఇష్యూస్ మీద ఏ పర్టికులర్ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారో ఆ ఇష్యూస్ మీద మీకు అవగాహన ఉండాలి, స్పాంటినిటీ ఉండాలి, కంటిన్యూటీ ఉండాలి. నేను మాట్లాడుతుంటే మీరు ఫోన్ చూసుకుంటున్నారు అనుకోండి, మాట్లాడేవాడు మూడ్ పోతుంది. ఆ తర్వాత కంటిన్యూటీ, తర్వాత క్వశ్చన్ ఏం ప్రశ్న అడగాలో మీకు తెలియదు. సో క్యాజువల్గా అది అలా నడుస్తుంది. అంటే ఈ లోకాన్ని ప్రభావితం చేయని ఒక అరగంట అన్నెసరీ కాన్వర్సేషన్ అవుతుంది తెలివి లేని యాంకర్ల వల్ల. అరగంట అంటే టైం వేస్ట్ అవుతుంది లోకానికి. అట్లాంటి వాళ్ళు మీ యాంకర్స్ మార్గంలో కూడా చాలా మంది ఉన్నారు మహాతల్లులు. అబ్బో అసలు అదొక దురదృష్టకరమైన స్థితి. వాడి నుంచి ప్రపంచానికి ఏం చెప్పించాలో ఒక లక్ష్యం లేకుండా వాడేమో వీళ్ళ అందాల గురించి మెచ్చుకుంటూ ఉంటాడు, అంగాంగ వరణలు చేసి మెచ్చుకుంటూ ఉంటాడు, దూషిస్తుంటాడు. వీళ్ళు సిగ్గుపడుతూ అవునా థ్యాంక్ యూ సార్ అంటుంటారు. ఎంత నాన్ సెన్స్ అది. ఇలా ఆ దరిద్రుల ముందు కూర్చుని వీళ్ళు ఎలివేట్ అవ్వడానికి ప్రయత్నం చేసే లోయర్ స్టాండర్డ్స్ యాంకర్లను చూస్తుంటాం. అలా కాకుండా అవతల వాళ్ళ ద్వారా ప్రపంచానికి ఏం అందించాలి, వీళ్ళని ఎలాంటి ప్రశ్నలు వేయటం ద్వారా ప్రపంచానికి స్ఫూర్తినివ్వగలిగే ఆన్సర్స్ రాబట్టగలం. అది చాలా జ్ఞానం. అది అలాంటి యాంకర్స్ అరుదు. సో ఎంత దేనికి చెప్తున్నాను కాబట్టి మీరు ఏ పని చేస్తున్నా అది దానికోసమే పుట్టాం అనే అంకిత భావంతో చేయాలి. మీకు ఈ ఆపర్చునిటీ ఎవరైతే ఇచ్చారో వాళ్ళు గర్వపడేట్టుగా, మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు గర్వపడేట్టుగా జీవితం గడపాలి. మిమ్మల్ని ఉద్యోగంలో పెట్టుకున్న మీ ఎంప్లాయర్ గర్వపడేట్టుగా డిశ్చార్జ్ చేయాలి. ఒకరోజు నేను ఉద్యోగం మానేస్తున్నాను సార్ అంటే మీ ఎంప్లాయర్ వచ్చి కళ్ళనీళ్ళు పెట్టుకోవాలి. మీరు అట్లా వెళ్ళడానికి వీలేదు, మీకేమైనా డబ్బు ఇంకేమైనా అవసరమా, ఇంకో 1,00,000 పెంచనా, 2 లక్షలు పెంచనా, మీరు వెళ్ళొద్దమ్మా, మీరు వెళ్ళొద్దు. అలా అంటే మన ప్రెజెన్స్, నేను ఎప్పుడు చెప్తుంటాను, మన ప్రెజెన్స్ ఎలా ఉండాలంటే మన ఆబ్సెన్స్లో కూడా మనల్ని తెలుసుకునేట్టుగా ఉండాలి. అంత ప్రభావితం చేసి అది లైఫ్. నాన్ సెన్స్. శాలరీ కోసం ఎవడ జ్ఞానం ఎప్పుడు శాలరీ కోసం పనిచేయడు. శాలరీ అంటే తర్వాత మీరు పొందే ఫలితం అని అర్థం. ఫలితం దైవార్పణ చేస్తాడు. అంటే ఇక్కడ దేవుడికి థ్యాంక్స్ చెప్తాడు. శాలరీ మీరు ఇవ్వండి సార్, మీరు ఎంత ఇస్తే దాన్ని వాడి ముందే లెక్క పెట్టుకుంటూ అట్లా ఉండడు వాడు. అందుకని భగవద్గీత చెప్పేది మీరు పనిలో ఆనందం పొందండి, పని తర్వాత వచ్చేది బోనస్. ప్రపంచంలో ఎవడు బోనస్ కోసం పనిచేయడు. పనే శాలరీ, పనిలో ఆనందమే శాలరీ. వర్క్ ఈజ్ వర్షిప్. కరెక్ట్ అది. సో అందులో ఆనందం. ఎప్పుడు తెల్లారుతుంది, రేపు ఇంటర్వ్యూకి ఎవరి దగ్గరికి వెళ్ళాలి,
ఇది లైఫ్ అంటే పనిని ప్రేమించడం, పనిని ఆనందించడం. జీవితం అంటే లక్ష్యాన్ని చేరుకోవటం ఒక్కటే కాదు, ప్రయాణాన్ని త్రికరణ శుద్ధిగా ఆత్మానందానుభూతితో ఎంజాయ్ చేయటం కూడా, అదే ఇంపార్టెంట్. నేను భగవద్గీత అలా చేశాం. ఇన్కమ్ పోయింది, అంతకుముందు 6-7 లక్షలు వచ్చేది, ఇప్పుడు 10-20 వేలు కూడా రావట్లేదు. అట్లా ఇప్పుడు నేను ఫీల్ అవ్వలేదు. అట్లా ఏడుస్తుంటే నేను వెనక్కే పోయి ఉండేవాడిని. మళ్ళీ అవే పాట, నన్ను దోచుకొందు, ఇవే పాడుతూ ఎన్నిసార్లు దోస్తాం, ఎన్నిసార్లు దోచుకుంటాం. అందుకని ఆ పాటలు మనకెప్పుడు జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సింది ప్రోగ్రెస్. భగవద్గీత అది రేకెత్తిస్తుంది. మన పిల్లలకి చెప్పాల్సింది కూడా అదే. ఎప్పుడు ఆల్వేస్ ట్రై టు బీ ఇన్ నెక్స్ట్ లెవెల్. లాస్ట్ ఇయర్ ఎలా ఉన్నారో అది న్యూ ఇయర్ ఓతులు ఇవన్నీ నాన్సెన్స్. నాకు నేను జర్నలిస్ట్ గా పనిచేసే రోజుల్లో కూడా నా స్నేహితులు ఉండేవాళ్ళు, కొందరు జర్నలిస్టులు. గంగా అనేవాడు ఒకడు. అంటే వాడు షేక్ హ్యాండ్ ఇవ్వాలి. అంటే వాడి ఎక్స్ప్రెషన్స్ చాలా విచిత్రంగా, గంగా అనేవాడు. వాడు షేక్ హ్యాండ్ ఇచ్చి, ఏంట్రా ఏమైందిరా చెప్పరా అంటే, నేను మందు మానేశాను రా, జనవరి 1 వచ్చింది, నేను మానేశాను అంటే నేను అనేవాడిని. నాకు పెద్ద థ్రిల్ ఉండేది కాదు. మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నావు అని అడిగేవాడిని నేను. అంటే ఏంట్రా నేను సీరియస్గా చెప్తుంటే అలా 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 మాట్లాడతావు, నువ్వు ఇప్పటికి 50 సార్లు చెప్పుంటావురా నాకు, నువ్వు ఇప్పుడు ఆలోచించుకుని నాకు చెప్పాల్సింది ఏంటంటే, మందు మానేసాను అనుకురా, మానేయటం అంటే లైఫ్లో ఒకసారే దానికి ఫుల్ స్టాప్ పెట్టేసేయటం. నీలాంటి వాళ్ళు ఏం చెప్పాలంటే, ఆపేశానను, మళ్ళీ ఎప్పుడైనా స్టార్ట్ చేసే ఫెసిలిటీ ఉంది అందులో, ఆ పదంలో మళ్ళీ ఎప్పుడైనా స్టార్ట్ చేసేయచ్చు. అప్పుడు నేను కూడా అడగను, నేను ఆపేశానరా అది కామా అవుతుంది, మానేశాను అనుకో చాలా పెద్ద పదం అది, ఇప్పుడు 200 సార్లు మానేసి ఉంటావు నువ్వు. అట్లా లైఫ్ అంటే డెడికేట్. నీ మీద ఇంకొకటి, సిగరెట్లు తాగేవాళ్ళు, మందు ఈ దురలవాట్లకు బానిసలు అయ్యేవాళ్ళు, వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే, వాళ్ళకి చెప్పాల్సింది కూడా, నీ మీద నీకే గౌరవం లేదనమాట. దీన్ని ఆత్మగౌరవం అంటాం. సిగరెట్ తాగితే ఏమవుతుంది, హెల్త్ పాడవుతుంది, హెల్త్ పాడైతే ఏమవుతుంది, చస్తావు కదా. సో నువ్వు చావుకు కూడా సిద్ధపడి ఒక దురలవాటికి దగ్గర అయ్యావంటే, డ్రగ్స్ కూడా దానికి దగ్గర అవుతున్నావంటే నీ మీద నీకే గౌరవం లేదని అర్థం కదా. నిన్ను నువ్వే గౌరవించుకోవట్లేదని అర్థం. అప్పుడు నేను మిమ్మల్ని ఏమండి అని ఎందుకు పిలవాలి, ఏరా అని పిలవాలి, ఎందుకంటే నీ మీద నీకే గౌరవం లేదు. గౌరవం లేని ఫెలో నువ్వు. నేను సూటిగా గట్టిగా ఎలా చెప్పగలనంటే, నేను సినిమా జర్నలిస్ట్గా ఉన్న రోజుల్లో, సినిమా సంగతి తెలుసు కదా మీకు, అక్కడ తాగిన వాడికి తూలినంత మహాదేవ, ప్రతివాడికి పార్టీ అంటాడు, బావా కంపెనీ కోసం అంటాడు వాడు. చివరి కంపెనీ కోసం స్టార్ట్ అయ్యి చివరికి ఫ్యాక్టరీ అవుతుంది లోపల. అది ఒక్కదాంతో పోదు. ఎందుకు ఆ దురలవాట్లు ఎందుకు పోదు అంటే, అది ఒక్క దాంతోనే, ఒక గ్లాస్తో స్టార్ట్ అవుతుంది. అని ఏమంటారు మీరు, ఒక పెగ్ అంటున్నారు మీరు, అది స్టార్ట్ క్షమించుగా దాంతో. ఎందుకంటే అది కూడా చెప్పాలి. ఆ దురలవాట్ల వల్ల ఏమవుతుందంటే, అది అక్కడ మొదలవుతుందమ్మా. మొదలైతే అది ఒక్కదాంతో అవ్వదు. జీవితం అనేది ఏంటంటే, సుఖదుఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ. ఇంకో చోట చెప్తాడు, దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగత స్పృహః వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే. జీవితం అంటే ఒక సుఖమే కాదు. సుఖం తర్వాత దుఃఖం, దుఃఖానంతర సుఖం, సుఖానంతర దుఃఖం. కంటిన్యూస్గా సుఖం ఉండేవాడు, కంటిన్యూస్గా దుఃఖం ఉండేవాడు ఉండడు. అది వస్తుంటుంది, పోతూ ఉంటుంది. వచ్చినప్పుడేమో ఆనందం, మళ్ళీ ఇది. రాకపోతే బాధ, మళ్ళీ ఇది. చివరికి ఏమవుతుందంటే, ఎప్పుడైతే రాదో, ఎప్పుడైతే నీకు ఆ దుఃఖం అనేది ఏదో వచ్చిందో, అప్పుడు నీకు ఇట్లాంటి ఆలోచనలు ఏవి లేకపోతే, ఇట్లాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఏవి లేకపోతే ఏమవుతుందంటే, మీలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాసేపు కూర్చుంటారు. అమ్మా గీతాంజలి, కాసేపు మీరు ఏదో మాట్లాడితే నాకు ఆనందం, చాలా సంతోషం, నేను చాలా డిప్రెషన్లో ఉన్నాను, 4 మంచి ముక్కలు చెప్పండి. ఓ మంచి స్నేహితుడి దగ్గరికి వెళ్తారు, లేదా గుడికి వెళ్తారు, లేదా మహానుభావుల ప్రవచనాలు ఏవో ఉంటాయి, కాసేపు వాడు కూర్చుంటాడు. మనసు బాగుండలేదు, కాసేపు వాడు కూర్చుంటాడు. ఇప్పుడు అది కాకుండా వాడికి బ్యాడ్ హ్యాబిట్ ఉంది అనుకోండి, వీళ్ళెవ్వరు కాదు, దాని దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు. అప్పుడు పెగ్గుతో స్టార్ట్ అయింది, ఎక్కడ ఏమైంది అది చివరికి మొత్తం బాటిల్ కదా అది. కుడి ఎడమైతే పొరబాటు, అది అక్కడ దాకా వెళ్ళిపోతుందంట. అక్కడ దాకా వెళ్తుంది. దానివల్ల ఏమవుతుందంటే పతనానికి చేరుకుంటావు. చివరికి ఏమవుతుందంటే, అది నీకు రిలీఫా, ఇప్పుడు రిలీఫ్ అనుకున్నావు, తర్వాత కాలంలో అది స్ట్రెస్ అయింది, తర్వాత నిన్ను పతనానికి తీసుకువెళ్తోంది.
చివరికి అది ఏమవుతుందంటే బలమైన బలహీనత అవుతుంది. కరెక్ట్. ఈ బలహీనత బలమైపోయి బలమైన ఇంకా అది తప్పితే వేరే లేదని జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటావు. అందమైన జీవితం, అద్భుతమైన జీవితం, స్ఫూర్తిదాయకంగా ప్రపంచానికి నువ్వు నిలబడగలిగే అర్హత పరమాత్ముడు ఇచ్చిన జీవితం, ఇవన్నీ చివరికి ఏమైపోయినాయి. సో అందుకని నేనేమంటానంటే అలాంటి స్థితిలో చుట్టూతా అలాంటి వాళ్ళు ఉన్న స్థితిలో కూడా, సినిమా వాళ్ళు ఉన్న స్థితిలో కూడా నేను ఈ రోజుకి నేను దాని వాసన చూడకపోవడం వల్లే అప్పుడు చూడకపోవడం వల్ల ఈ మార్గంలోకి వచ్చాను. ఇంతకంటే కిక్కుందా, ఈ గీతామృతం కంటే కిక్కుందా? ఒకసారి రుచి చూడాలి. అది చెప్పేది. ఇది తీసుకువెళ్లే మార్గం అదేమో నిన్నొక్కడిని సర్వనాశనం చేస్తుంది, నీతో ఉన్న ఫ్యామిలీని సర్వనాశనం చేస్తుంది. అంతకంటే నెక్స్ట్ లెవెల్కి ఏం తీసుకెళ్ళదు. నువ్వు నీ మీద ఆధారపడ్డ వాళ్ళని నాశనం చేస్తుంది. ఇది లోకాన్ని ప్రభావితం చేస్తుంది ఒక్కడు. నేను ఇప్పుడు జనరల్ గా నేను చెప్తుంటాను, యాపిల్ ఫోన్ ఫైండర్ ఎవరు? స్టీవ్ జాబ్స్ మరణించేటప్పుడు అతను కొద్ది కాలం క్రితం నన్ను నా కళేబరాన్ని చూడడానికి వచ్చే వాళ్ళకి భగవద్గీత ఇవ్వండి అన్నాడు అతను. ఇంకొక మాట అన్నాడు అతను, నా జీవిత ప్రారంభ దశలోనే నాకు భగవద్గీత పరిచయం అయి ఉంటే నా మార్గం వేరేగా ఉండేది, ఇంకో విధంగా ఉండేదని. అది ఎంత గొప్ప గ్రంథం అయి ఉంటుంది. నిరంతరం మీ జీవితాన్ని మీ జీవనాన్ని నిర్దేశిస్తూ ఈ హ్యూమన్ వాల్యూస్ని పెంపొందించే, అది భగవద్గీత అండర్లైనింగ్. అది నైతిక విలువల ప్రబోధానికి భగవద్గీత కంటే మించిన గ్రంథం, ఉత్తమ గ్రంథం, ప్రామాణిక గ్రంథం, స్ఫూర్తిదాయకమైన గ్రంథం ప్రపంచంలో ఇంకొకటి లేదు. జస్ట్ బిలీవ్ దట్. దాన్ని చిన్నప్పటి నుంచి అలవాటు చేయండి. కొంచెం హోమియోపతి పిల్స్ లాగా రోజుకో శ్లోకం విత్ తాత్పర్యం. చాలా అమూల్యమైన విషయాలు తెలియజేశారు. నిజంగా మొదట్లో చెప్పినట్టుగానే ప్రత్యేకమైన ఇంటర్వ్యూ ఇది, నాకు లైఫ్ టైం ఎక్స్పీరియన్స్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు, సర్వం లోకార్పణం. ఈ గీతని లోకార్పణమస్తు, ఇష్టకామ్యార్థ ఫలసిద్ధిరస్తు, ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు, లోకా సమస్తా సుఖినో భవంతు. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ.